హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK Kick. కుక్క కరుస్తుంది, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు జాగ్రత్త పడాలి. బల్లి మీద పడుతుంది, ఆ నమ్మకాలున్న వాళ్ళు జాగ్రత్త పడాలి. పంది బురద విదిలిస్తుంది, దాని పక్కనున్నోడు జాగ్రత్త పడాలి. నేను కవిత చెప్తాను, మీరందరూ జాగ్రత్త పడాలి. సినిమా బాగలేదని తెరలు చించేస్తావా, పాటలు బాగలేదని క్యాసెట్లు ఎరగొడతావా? గెలిచేదెవరు, ఓడేదెవరు? నువ్వు తేడాగున్నావు, నిన్ను వదిలేస్తావా? ఇవాళ షోలో 2 గ్యాంగ్లు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పండు ఆగిపోతాందే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. ఫస్ట్ ఎవరు బాగా డాన్స్ చేస్తారో వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. గురుగారు, మీ పేరు? శ్రవణ్ కుమార్. ఎన్ని ఇయర్స్ నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఏం నేర్చుకోలేదు? ఏం నేర్చుకోగానే ఇంత బాగా చేయగలిగారు మీరు. వావ్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, మార్వెలస్. మీరు? నా పేరు శ్రీలలిత. ఓకే. గురుగారు? జవహర్ లాల్. వెరీ గుడ్. మీరు? నా పేరు వైష్ణవి. వెరీ గుడ్, సూపర్. మీ నలుగురు గ్యాంగ్. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం పేరు పెడదాం? రసగుల్లా గ్యాంగ్. రసగుల్లా గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. Welcome to the party, come on sweetie, కుల్లం కుల్లా enjoyment మన duty, రిపం పొకాదు, పొతే మళ్ళీ రాదు, కాలం తెలియని లోకం చూద్దాం, కలర్ఫుల్ చీకటి దాటి. మాస్టర్, మీ పేరు? వివేక్. సో మీరు? చందన. మీరు? ప్రవళిక. మాస్టర్? సాయి తేజ. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి వాళ్ళు రసగుల్లా అని పేరు పెట్టుకున్నారు. మీరు ఏం పేరు డిసైడ్ చేసుకుంటారు? గులాబ్ జామ్ గ్యాంగ్, రసగుల్లా గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో మీకోసం స్క్రీన్ మీద 2 పిక్చర్స్ చూపిస్తాను. వాటిలో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. 60 సెకండ్స్ లో స్పాట్ చేయాలి. ఎవరు ఆడబోతున్నారు? ఓకే, మీ ముగ్గురు ఆవిడకి హెల్ప్ చేస్తారు. మీ ఆన్సర్ మాత్రమే రికార్డ్ అవుతుంది. రైట్, హియర్ వి గో. సేమ్ టు సేమ్ పిక్చర్ ఫర్ రసగుల్లా గ్యాంగ్. చైర్ మీద టవల్ లేదు, రైట్ సైడ్. చైర్ మీద టవల్ లేదు, ఆరేసినట్టున్నారు. ఓకే. కింద పిల్లోకి అవి కలర్స్ లేవు, డిజైన్ లేదు. ఓకే, కింద పిల్లోకి డిజైన్ లేదు. చైర్ కింద బ్యాగ్ లేదు, టేబుల్ కింద బ్యాగ్ లేదు. చైర్స్ కి లెగ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చైర్స్ కి లెగ్స్ లేవు. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న చైర్ కి బ్యాక్ లెగ్స్ లేవు. పైన వుడ్ లేదు, రూఫ్ కి వుడ్ లేదు. వుడెన్ బీమ్ లేదు పైన. ల్యాంప్ కి ఎడ్జ్ లేదు. పైన ల్యాంప్ కి పైన టీవీ కలర్ పక్కన టీవీ బ్లాక్ కలర్ లైన్ లేదు. కిటికీకి పక్కన తాడు లేదా నల్లది? టీవీ పక్కన బ్లాక్ లైన్ లేదు. టీవీ ఎక్కడ ఉంది? ఇక్కడ అక్కడ సీనరీ పక్కన బ్లాక్ లైన్. అదేగా ఏరో పెట్టారుగా. గ్రీన్ కలర్ అక్కడ. వస్తున్నా, ఒక్క నిమిషం. చైర్ లో పిల్లో. సో ఇక్కడ వుడెన్ బీమ్ లేదు, ఇక్కడ దీనికి కాళ్ళు లేవు, ఇక్కడ బ్యాగ్ లేదు, పిల్లోకి డిజైన్ లేదు, అండ్ ఇక్కడ టవల్ లేదు, అండ్ ఈ కర్టన్ లాగే నల్ల తాడు లేదు. సో 6 రైట్ ఆన్సర్స్. వెల్ ప్లేడ్. 600 పాయింట్స్. ఇంకో 2 మిస్సింగ్. ఏంటవి? అక్కడ పైన గ్రీన్ కలర్. ఓ మై గాడ్, అక్కడ అర్థమే లేదు. చైర్ మీద, సోఫా మీద, సోఫాలో పిల్లో లేదు. సో ఆ 2 మిస్ అయ్యారు. మీరు మిగతావన్నీ చెప్పారంటే చాలా బాగుంది నిజంగా. సో
స్టడీస్ కాకుండా అంటే స్టడీస్ ఎప్పుడు పాపం బిజీగా ఉంటూ ఉంటారు, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తారు, మంచి మార్కులు వస్తూ ఉంటాయి అని ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. సో అవి కాకుండా మీకు ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? గేమ్స్. గేమ్స్ ఏం గేమ్స్ ఆడుతుంటారు? తొక్కుడు బిల్ల, కాళ్ళ గజ్జ, కంకాలమ్మ అలాంటివి ఆడుతుంటారా? ఏం ఆడుతుంటారు గేమ్స్? క్రికెట్ ఆడతాను. ఇక్కడ బయట. చెప్తారా? నువ్వు చెప్పమ్మా జవహర్లాల్. క్రికెట్ రోజుకి ఎంతసేపు మాట్లాడుతావు? ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతావు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడాలనిపించట్లేదా నీకు? మాట్లాడతాను. చాలా రేరుగా వస్తున్నాయి నీ దగ్గర నుంచి. నువ్వు మాట్లాడితేనే బాగుంటావు తెలుసా? ఎవరైనా ఎప్పుడైనా అమ్మాయి చెప్పిందా? గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పలేదు నీకు అలా? అవి అడుగు ఇవ్వాలి ఎలాగానే. సో మీరేం చేస్తారు? పాటలు పాడుతుంటాను, డాన్స్ చేస్తాను. వెరీ గుడ్, అయిపోయారా? పాడమ్మా, ఒక పాట పాడు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. సోనా వెన్నెల సోనా నేనంటే నువ్వయ్యానా, నీ రూపు రేఖల్లోనా నీ నుండి వెలుగైపోనా, ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కళ్ళల్లోనా నా చిత్రం చిత్రించేనా, కనుపాపై పోనా, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. ఇప్పుడు కొట్టండి క్లాస్. సూపర్. మున్నా మూవీలో కూడా సేమ్ ఇలాంటి సాంగ్ ఉండేది, అదే పాడింది, అదే పాట ఇది. వావ్, యాక్టివ్ వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గులాబ్ జామ్ గ్యాంగ్ స్వీట్ గా ఉంటుంది, మెత్తగా ఉంటుందంట. సో మీ గ్యాంగ్ లోంచి ఈ ఫస్ట్ రౌండ్ ఎవరు ఆడుతున్నారు? వెరీ ఇంట్రెస్టింగ్. సో నీ ఒక్కడే ఆన్సరే కన్సిడర్ చేస్తావు, నువ్వు ఒక్కడే గట్టిగా చెప్పాలి, లొకేషన్ ఎగ్జాక్ట్ గా చెప్పు. రైట్, సేమ్ టు సేమ్ పిక్చర్ ఫర్ గులాబ్ జామ్ గ్యాంగ్. వావ్, ఏ ఇల్లులు ఉన్నాయో. అక్కడ రోడ్ మీద బ్లూ కలర్ లేదు, అది రోడ్డు మీద కాదు నాన్న, పోల్కి. స్ట్రీట్ లైట్ లేదు, కింద రెడ్ కలర్, కింద పూల పక్కల రెడ్ కలర్ ఒకటి. పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీసా? వామ్మో, ఓకే. వాటర్ కలర్. రెడ్ బిల్డింగ్ లో వైట్ కలర్. రెడ్ బిల్డింగ్ లో వైట్ కలర్ విండోస్ లేవు. రెడ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కిటికీ లేదు. తర్వాత పైన బిల్డింగ్ లో పైన వెంటిలేటర్ లేదు. పైన బిల్డింగ్ లో గొట్టం మీద విండో లేదు. ఓకే. పింక్ కలర్ బిల్డింగ్ లో బ్లూ కలర్ డోర్ లేదు. పింక్ కలర్ బిల్డింగ్ కి బ్లూ కలర్ డోర్ లేదు. జీబ్రా క్రాస్ చెప్పేసి. ఇక్కడ రోడ్ మీద జీబ్రా క్రాసింగ్ లేదు. జీబ్రా క్రాసింగ్ అదే వైట్ కలర్ లైన్ లైన్ వైట్ కలర్ మార్క్ లేదు ఒకటి. ఇక్కడ ల్యాంప్ లేదు, ఎల్లో కలర్ ల్యాంప్ లేదు. ల్యాంప్ లేదు, స్ట్రీట్ లైట్ ల్యాంప్ లేదు. ఓ ఎర్ర కలర్ బిల్డింగ్ లో కిటికీ లేదు. ఈ పొడుగాటి గొట్టంలో ఇంకో కిటికీ లేదు. ఇక్కడ వీళ్ళు అనుకుంటున్న పోస్ట్ ఆఫీస్ కాదు, అది వాటర్ పంప్, అది లేదు. అండ్ ఇది రోడ్డు మీద కాదురా అన్న, ఇది పోలుకున్న బ్లూ బోర్డు లేదు. ఇక్కడ ల్యాంప్ లేదు, ఇక్కడ బ్లూ కలర్ డోర్ లేదు, అండ్ ఇక్కడ వైట్ కలర్ మార్క్ లేదు. ఇంకోటి అక్కడ బిల్డింగ్ పైన ప్లస్ మార్క్ కూడా లేదు. అది పింక్ బిల్డింగ్ బ్లూ డోర్ వరకు వచ్చావు, దాన్ని ఎత్తి మీద పైన వెళ్తా. కానీ బాగా గెస్ చేశాను నిజంగా. జీబ్రా క్రాసింగ్ అన్నారు, ఎక్కడది? కింద అక్కడ చూసావా ఎప్పుడైనా? వేరే రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ ఎందుకు వేస్తారు రోడ్డు మీద? పిల్లలు దాటడానికి. పిల్లలు అయ్యే మనుషులందరూ ఫుట్పాత్ మీద ఎక్కుతారా? ఆ లైన్ లో దాటడానికి. ఆ ముసలోళ్ళు అంకుల్ లాంటినేమో ఫుట్పాత్ లకి బిల్డింగ్ లెక్కి వెళ్తారా వీడు? మరి ఇప్పుడు జీబ్రా క్రాసింగ్ అందరికి, పిల్లలకు కాదు, అందరికి. అందరూ రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్ వాడుతున్నారు. ఇది వరకు వాడేవాళ్ళు, ఈ మధ్యన వాడలేదు, ఎవరు పడితే వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు ఇందులో ఎక్కడుంది జీబ్రా క్రాసింగ్? లైన్ లేదు. లైన్. ఓకే ఓకే, వెరీ గుడ్.
ఎంతో ప్రపంచానికి ఎంత జ్ఞానం ఇద్దామన్నా తీసుకోవట్లేదు ఎవరు. 1 2 3 4 5 6 7 రైట్ ఆన్సర్, 700 పాయింట్స్. సో ఒకటి ఎక్కడుందో నువ్వు చెప్పావు, వెరీ గుడ్, వెల్ డన్. మీరు కూడా కష్టపడి చదువుతూ ఉంటారు, సిఐపిస్ అవన్నీ చదువుతూ ఉంటారు కాబట్టి బాగా బిజీగా ఉంటారు మీరు. కో కరికులర్ యాక్టివిటీస్ ఏం చేస్తూ ఉంటారు? పాటలు పాడడం, సినిమాలు చూడడం, డైలాగ్స్, అందరికి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. చదవడానికే సరిపోతుంది లైఫ్ లో, చదవడానికే సరిపోతుంది. కాలేజ్ కో అంటే నేను ఒక మాదిరిగా కూడా కనపట్లేదా నీకు? నేను అలా కాదు, గేమ్స్ నేను అవన్నీ దాటేగా ఇటు వచ్చా, నాకు తెలుసుగా ఎంత ఆడతాం మనం. గేమ్స్ ఆడుతుంటా. గేమ్స్ ఆడుతుంటాం. Indoor. ఏం గేమ్స్? ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్. చెస్, క్యారమ్. వెరీ గుడ్. నా గేమ్స్ గేమ్స్ పాడ. నేనేమన్నాను? సౌడు భాష మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా. అంతే కదా. మింగేసావా? నేను కూడా అలాగే మింగేసా. మర్చిపోయావు. వెరీ నైస్ సాంగ్. మనం వచ్చాం సెకండ్ రౌండ్. ఏం చేస్తుంటారు? డిప్లొమా కంపెనీ, నెక్స్ట్ ఇంజనీరింగ్, బీటెక్. శ్రీలలిత గారు మీరేం చేస్తున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్, ఫస్ట్ టైమా? ఓ వెరీ గుడ్. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఉన్నాయి, అయిపోయా? ఒకటి ఉంది. ఒకటి ఉందా? అయిపోద్దిలే అమ్మా, కంగారు పడకు. నాకు మొత్తం సబ్జెక్టులన్నీ ఉన్నాయి. ఇప్పటికి డిఫరెంట్ ఫీల్డ్ లో వెళ్ళాలంటే ఒకటి ఫెయిల్ అయితేనే డిఫరెంట్ ఫీల్డ్ లో పంపిస్తారు పేరెంట్స్, అవునా? లేకుంటే స్టడీస్ ఫీల్డ్ లోనే పంపిస్తారు. ఓ అందుక నాకు మొత్తం 28 సబ్జెక్టులు ఒకేసారి పోయాయి. అందుకే మీరు ఇలా యాంకరింగ్ చేస్తున్నారు. అలా కాదు, ఏది దొరక ఇటు వచ్చాను నేను, అంతే కదా. నెహ్రూ ఇంట్లో ఇంటి పేరా మామూలు ఓన్లీ జవహర్లాల్? జవహర్లాల్. ఎందుకు పెట్టారు ఆ పేరు? మా నాన్న పెట్టారు. మీ నాన్నే పెడతారు, ఎందుకు పెట్టారు అన్న. ఎప్పుడైనా అడిగావా నాన్న నాకు జవహర్లాల్ అని ఎందుకు పెట్టావు అని? సో ఆయన ఎప్పుడైనా చెప్పారా ఎందుకు నీ జవహర్లాల్ పెట్టారు? ప్రెసిడెంట్, ప్రెసిడెంటా? ప్రైమ్ మినిస్టర్. జవహర్లాల్ నెహ్రూ మనకి ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? ప్రైమ్ మినిస్టర్. ప్రాబ్లం ఏం లేదు, నాకు కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఎవరితో చెప్పకు. ఓకే ఓకే. ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా ఫస్ట్ టైమా? ఓకే. వైష్ణవి మీరేం చేస్తుంటారు? ఇప్పుడు ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. నిన్న డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇవాళ జాయిన్ అయ్యారా? సో ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. సో దీని తర్వాత ఏం చేయబోతున్నారు? బీకామ్, బిఎస్సీ అవి చదువుతారా? అవన్నీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కదా. ఈ మధ్యన అయిపోయాక ఇచ్చేస్తున్నారా? ఓకే, ప్రాబ్లం లేదు. అయితే నెక్స్ట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్, సూపర్. మీరేం చేస్తుంటారు? సిఏ ఐపీసీసీ. ఏం చేస్తుంటారు? సిఏ ఐపీసీసీ. సిఐపిసిసి. సో దీని తర్వాత ఇంటర్ చదవబోతున్నారు. ఇంటర్ తర్వాతనే ఇది. ఇంటర్ తర్వాతనే సిఐపిసి చేస్తున్నారా? చందన మీరేం చేస్తారు? మల్టీమీడియా. ఏం చేస్తుంటారు? వెబ్ డిజైన్ జాబ్. సాయి తేజ మీరేం చేస్తారు? సిఏ ఐపీసీసీ. సిఐపిసి. మీరు కూడా సేమ్. హూ ఆర్ ద 2 రసగుల్లాస్ ఈ రౌండ్ ఆడుతున్న వాళ్ళు? లలిత, శ్రవణ్. లలిత అండ్ శ్రవణ్. Here we go, music on. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. నేను రకం. నేనో రకం. Hands back. నేను రకం. నేనో రకం. నే టే నే టే ను టేవ్ నేను డేటు నేను నేను డేలు Omelette. నేను Omelette. నే Omelette. నే Omelette. ను Omelette. నేను Omelette. నేను రకం. Omelette. నేను రకం. Omelette. నేను రకం. Omelette. నెక్స్ట్ Omelette. ఆమ్లెట్. కాంబాక్ట్ ఆమ్లెట్. ఆయిల్ బ్యాక్ ఆమ్లెట్. కాంబాక్ట్ ఆమ్ 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 లెట్ Lovers. లెట్ Lovers. ఆమ్లెట్. నెక్స్ట్ Lovers. నెక్స్ట్ Lovers. లవర్స్
గ్రాఫిటీ లవర్స్ లా 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 వర్స్ లా వర్స్ లవర్స్ లవర్స్ చెత్త కుండి. చెత్త ఆ? చెత్త చే 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 చెత్త 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 కుండి చెత్తకుండి కుప్పి గంతులు. కుప్పి గంతులు ఆ? కు ఆ? కు ఊ ఉడు కు కు కుప్పి టాక్సీ. ఉడుపి కుప్పి టాక్సీ. టాక్సీ నెక్స్ట్ కుప్పి గంతులు. కుప్పి టాక్సీ. దుంబి దుంబి ఏం చెప్పాలి నీ ఇష్టమా. టాక్సీ. టాక్సీ కుప్పి గంతులు. Scientist. టాక్సీ ఆ నలుగురు. వాట్ ఆ నలుగురు టాక్సీ. ఆ టాక్సీ. ఆ ఆ కుప్పి నలుగురు. గంతులు. ఆలు నలుగురు ఆ What? నలుగురు ఓ బ్రో ఇంగ్లీష్. ఓ మై గాడ్. నలుగురు టాక్సీ టాక్సీ. కుప్పి గంతులు. కుప్పి గంతులు. టా- టాక్సీ ఆ? టాక్సీ ఆ? టాక్సీ ఆ నలుగురు చెప్పలేదు. టాక్సీ చెప్పావు. కుప్పి గంతులు చెప్పలేదు. చెత్తకుండి చెప్పావు. లవర్స్ చెప్పావు. ఆమ్లెట్ చెప్పలేదు. నేనో రకం చెప్పలేదు. సో నువ్వు చెప్పినవి 3 రైట్ ఆన్సర్స్. 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. గులాబ్ జామ్ ఎవరిద్దరు వస్తున్నారు? ప్రవళిక సాయి తేజ. ప్రవళిక అండ్ సాయి తేజ. కమాన్. ఓకే మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. Your time starts in 3, 2, 1, go. అత్తా కోడళ్ళు. అత్తా కోడళ్ళు అత్తా కోడళ్ళు కోడళ్ళు అత్తా కోడళ్ళు అత్త కోడళ్ళు నారి నారి నడుమురారి. నారి నారి నడుము నారి నారి నారి. నారి నారి నడుము నారి ఏదైనా పాట పాడు. టైం అయిపోతుంది నాకు కూడా కావాల్సింది అదే కదా. నిజం. నిజం నిజం చిత్రం నిజం నిజం కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప వినపడదు, వినపడదు. కొబ్బరి చిప్ప దేత్తడి పోచమ్మ గుడి. దేత్తడి పోచమ్మ గుడి దేత్తడి పోచమ్మ ఎత్తడి పోచమ్మ గుడి ఆయన మాట్లాడే స్పీకర్లు వినిపిస్తుందా? అనిపిస్తుంది కదా. ఓకే చెప్పండి చెప్పండి రొమాంటిక్ ఫెలో. రొమాంటిక్ ఫెలో రొమాంటిక్ దుబాయ్ రొమాంటిక్ ఫెలో రొమాంటిక్ ఫెలో రొమాంటిక్ దుబాయ్ కి రొమాంటిక్ రొమాంటిక్ ఫెలో కుమారి రొమాంటిక్ ఫెలో రొమాంటిక్ దుబాయ్ కి రొమాంటిక్ రొమాంటిక్ మొత్తం ఇసుకే. రూపాయి రొమాంటిక్ ఫెలో నేను దుబాయ్ లో ఈ ఇసుక Romantic. వ్యాపారం పెడదాం అనుకుంటున్నా. రొమాంటిక్ రూపాయి రొమాంటిక్ ఫెలో కొండ మీద కుండ. కొండ మీద కుండ కొండ మీద కుండ కొండ మీద కుండ కొండ గుట్ట కొండ కొండ మీద కొండ మీద గుట్ట గుట్ట కాదు నాన్న, కొండ. కొండ ఆ. కొండ. ఇంకోటి ఇంకోటి బ్రేకప్. బ్రేకప్ బ్రేకప్ బెల్లం బ్రేకప్ అక్కడే ఉండి అక్కడే ఉండు. ఏ అద్భుతాలు సృష్టించారు తెలుసా మీరు. వెల్ డన్, వెల్ ప్లేడ్. బ్రేకప్ చెప్పలేదు. కొండ మీద గుట్ట కాదన్న, కొండ మీద కుండ అది కూడా చెప్పలేదు. రొమాంటిక్ ఫెలో చెప్పలేదు. దేత్తడి పోచమ్మ గుడి, కొబ్బరి చిప్ప, నిజం, నారి నారి నడుమురారి, అత్తా కోడలు. సో 5 రైట్ ఆన్సర్స్. 500 పాయింట్స్. గులాబ్ జామ్ గ్యాంగ్ 1200 పాయింట్స్. రసగుల్లా గ్యాంగ్ 900 పాయింట్స్. వెల్ ప్లే, నో ప్రాబ్లం. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు మారుస్తారు. కొన్ని బీభత్సాలు జరుగుతాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎప్పుడు కని విని ఎరగని రీతిలో మీకు మీరే భయం వేస్తారు. సో ఇలాంటి అద్భుతాలన్నీ ఈ రౌండ్ లో జరుగుతాయి. కాబట్టి మీరు రెడీ అవ్వడానికి ఇటు వెళ్ళొచ్చు, మీ టీంలో రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్. జంబలగడి పంప.
ఓకే, సో థర్డ్ రౌండ్ లో రసగుల్లా గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. डर्टी पिक्चर शो करने आया 36 24 36 या थोड़ा थोड़ा पेज डर्टी पिक्चर शो करने आया 36 24 36 వావ్, చాలా అద్భుతంగా సెట్ అయింది మీకు శారీని మీరు వేసుకున్నారా, మిమ్మల్ని శారీ వేసుకుందా అనేది చిన్న కాన్సెప్ట్. సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? కొత్త కిక్. భార్యని టార్చర్ చేసే భర్త. భార్యని టార్చర్ చేసే భర్త. సో మీరు భర్త, భార్య మీరు. వావ్, మీరు భర్త. భర్త. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ ది బెస్ట్. నాజుకు నాగమల్లి సందెల్లు సుక్కమల్లి కవ్వించే కన్ని మల్లి ఎద్దెల్లు ఎర్రమల్లి అందాల బండు మల్లి అందాల బండు మల్లి అందాల బండు మల్లి సూర్యుడే 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 మా పల్లెల్లోనే సేరాడే కుర్రాని సూర్యుడే ఇదలోన సీకటి ఏరాడే. పెళ్లికి ముందు గుమ్మడికాయలా ఉన్న నేను పెళ్లికి తర్వాత బెండకాయలే తయారయ్యాను. ఇదంతా నా భర్త వల్ల. కిక్కు అని చంపేస్తూ ఉంటాడు. ఇంతకీ నా భర్త ఎక్కడో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. ఏంటంటే ఈ స్టాండ్ లో నన్ను అలా గుద్దేస్తున్నారు. కొత్తదనం కావాలంటే ఇలాగే చేయాలి మరి. కొత్తదనం కావాలంటే ఏ రోడ్లో గుద్దలు పోయి ఏడ్చావులే కానీ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళు. ఈ మధ్య హెడ్ ఎక్ కోసం కాఫీ కూడా అడుగుతున్నారా మీరు? కిక్కు కోసం నేను ఏదైనా అడుగుతా వెళ్ళు. నాన్న కొత్త టీ షర్ట్ ఉన్నా ఎలా ఉంది? కొత్తదనం ట్రై చేస్తున్నావు, బాగుపడతా. మా నాన్నకి షర్ట్ కి టీ షర్ట్ కి తేడా తెలియదు. ఏంటంటే అలా చూస్తున్నారు? కాఫీ కొత్తదనం ఎలా తాగాలా అని ఆలోచిస్తా. ఐడియా, నువ్వు పట్టుకొని ఉండు, నేను కుక్కలాగా నాకుతూ తాగుతా. ఇంట్లో అల్లకి ఒప్పుకున్నారా? ఏమంటున్నావు? ఏం లేదండి, పక్కింటి జూలీ కుక్క గుర్తొచ్చింది. కుక్క కూడా ఇలా తాగదు. ఆ చాలు, ఇంకా నాకు ఎక్కువైపోయింది, వెళ్ళు. ఏం చేస్తున్నావే లోపల, బయటికి రా. ఏమైందండి? నేను ఇక్కడ ఒకడు ఉన్నాను, పట్టించుకోవాలని తెలీదా? వెళ్ళి టీవీ ఆన్ చేయలు. ఏంటి టీవీని ఇలా ఆన్ చేస్తున్నావు? ఇంకెలా ఆన్ చేయాలండి? కిక్ ఉండాలి, కిక్కు. వెళ్ళి స్క్రూ డ్రైవర్ తో ఆన్ చేయి, తీసుకురా పో. అలా కూడా ఆన్ చేస్తారా? వెళ్ళి తీసుకురా. చూడండి, టీవీని రివర్స్ లో పెట్టు. ఈయన కిక్కుతో నన్ను చంపేస్తున్నాడు. చూసి పడిపోతారండి. నేను ఎలాగైనా టీవీ చూస్తా, కానీ నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురా వెళ్ళు. ఏంటో ఈ రోజు నా కూతురు చీపురుతో ఇల్లు ఉడిచేస్తుంది. ఏం పెట్టిందో ఫిట్టింగ్. ఏంటి బేటా ఈ రోజు ఇల్లు ఉడుస్తున్నావు చీపురుతో? చీపుడుతో కాకుండా ఇంకెలా ఉడుస్తారు నాన్న? ఉప్పు ఉప్పు అనుకుంటూ ఊడ్చాలి. కిక్ కావాలి నాకు. అవునా, ఒకసారి మీరు చూపించండి. నేను కిక్ చెప్పేవాడిని, చేసేవాడిని కాదు. నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా. అనుకున్నా, చీపురు పట్టుకున్నప్పుడే అనుకున్నా ఏదో ఫిట్టింగ్ పెడతావని. తెలుసు కదా నాన్న, మళ్ళీ ఎందుకు అడుగుతారు? అన్ని నా బుద్ధులే. చెప్పు. సినిమాకి వెళ్ళా, డబ్బులు ఇవ్వండి. డబ్బులతో సినిమా చూస్తే కిక్కేముందే? డబ్బులు లేకుండా ఇంట్లో కూర్చొని టీవీలో చూడమంటారా? డబ్బులు ఇచ్చి సినిమా చూడడము రొటీన్. డబ్బులు లేకుండా దెబ్బలు తింటూ మూవీ చూడడమే కిక్ అంటే. అవునా, మీరు అలాగే చూస్తారు కదా టీవీ సినిమాలు? నేను అసలు టీవీలో చూడను, నాకు కిక్ ఉండాలి. వెళ్ళి అలా చూసిరాపో. మిమ్మల్ని అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఏంటండి అమ్మాయిలతో కూడా మీ కిక్కు గోలా? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా నాకు కిక్ ఎక్కువ కావాలని? వెళ్ళి టిఫిన్ పట్టరాపో. ఏం తెచ్చావు ఈరోజు టిఫిన్? ఇడ్లీ. ఇడ్లీ ఎందుకు తెల్లగుంది? ఇంకెలా ఉండాలి? బ్రౌన్ కలర్ అన్నా ఉండాలి, లేకుంటే బ్లాక్ అన్నా ఉండాలి. బాగుపడరా, కిక్ ట్రై చేయరా కొత్తదనం. ఆగండి, ఏం చేస్తున్నావే? బొగ్గు రాసుకొని తీసుకో. మీ కిక్ ఏం అవసరం లేదు, ఇక్కడ పెట్టు, నేను తింటా. నేను కాళ్ళతో తింటా. వెళ్ళి స్పూన్ తీసుకురా. ఈ కిక్కుతో చంపేస్తున్నారు. ఈరోజు టిఫిన్ పెట్టేలా లేదు నాకు, మధ్యాహ్నం అయిపోయింది. ఏం చేస్తున్నావే? లోపల నుంచి బయటికి రా. ఇంకోండి స్పూను. నేను ఎప్పుడు చెప్పా? 10 గంటలకు చెప్తే 1 గంటగా తీసుకొచ్చేది. నాకు ఇప్పుడు ఇలా వద్దు, నాకు అన్నం కావాలి. తీసుకురా వెళ్ళు. టిఫిన్ తినే టైం అయిపోయింది. ఈయన కొత్తదనంతో చంపేస్తున్నారు ఊకే. వామ్మో,
ఏంటి అన్నం తెమ్మంటే బియ్యము వంకాయలు కూరలు తెచ్చావు కొత్తదనం కావాలి కదా తీసుకోండి అసలు ఎవరైనా తింటారా అవి ఇలా మీకు కొత్తదనం కావాలి కిక్ నా కిక్కు నీకు అంటుకున్నట్టుంది నీ కిక్ వద్దు నీ అన్నం వద్దు నేను వెళ్ళిపోతున్నా తల్లి వండర్ఫుల్. అసలు ఇలా వస్తా అనుకోలేదు నేను స్కిట్. రసగుల్లా గ్యాంగ్ పరిస్థితి అది, చాలా అద్భుతాలు సృష్టించారు వాళ్ళు. మరి గులాబ్ జామ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. క్లాప్స్ కమ్ ఆన్. దాదా భలే వచ్చింది వద్దు ఎక్కువ బౌన్స్ అయినా కష్టం నాన్న. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? వావ్ సూపర్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అది. మీరు చెప్పండి. తాగుబోతు డాడీ, తాగుబోతు డాడీ, షాపింగ్ చేసే మమ్మీ, షాపింగ్ చేసే మమ్మీ, ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న కొంచెం సంపాదించే కొడుకు, వీళ్ళేమో సంపాదించే కొడుకు. వెరీ నైస్ ఫ్యామిలీ, పేరెంట్స్. వెరీ గుడ్. వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మీ స్కిట్ లో? వీళ్ళిద్దరే ముగ్గురమే. మీ ముగ్గురే? ఇంకో మూడో వ్యక్తి లేరు? అక్కడ వావ్ ఆయన నా కొడుకు. డాడీ. ఓ మీరు డాడీయా? ఓకే మీరు కొడుకా? మీరు చెప్పారు కాబట్టి తెలిసింది. గ్యారంటీ మమ్మీ అయి ఉంటుంది. మమ్మీ. ఎస్ ఆల్ ది బెస్ట్. జీవితం వీళ్ళ వల్ల నా జీవితమే నాశనం అయిపోతుంది. ఇదేమో షాపింగ్ అంటూ పోతుంది, వీడేమో తాగుతా అని పోతారు. చూడండి ఇంకా వీళ్ళ గురించి నేను చెప్పేదేముంది. అంగ వస్తుంది మా అమ్మ ఇలియానా. ఇలియానా అనుకుంటున్నారేంటి, అసలు దాని పేరు ఎల్లమ్మ. ఏదో దీని ఏషాలు తట్టుకోలేక ఇలియానా అని పెట్టుకుంది. రాయమ్మరా. అబ్బబ్బబ్బబ్బా ఏ ఊపుతున్నారే. అరే 10,000 ఉంటే ఎవరా షాపింగ్ చేసుకోవాలి. ఏమ్మా 10,000 ఏంటే, 1,00,000 రూపాయలు తీసుకోవే, షాపింగ్ చేసుకోవే. మర్చిపోయానే 10,000 ఇచ్చేసి. ఆషాఢ మాసం అంటే ఇప్పుడే కళ్యాణకతంలో 10 కేజీల శారీలు అంట ఇచ్చేస్తే పోలే. ఏమ్మా కేజీలు మోసే నువ్వే అన్నావా అమ్మా? ఎట్లున్నావు చూడు పక్క స్కెల్టన్ లెక్క. అది కాదే ఇంకోటి ఫేషియల్ తీసుకోవడం మర్చిపోయాను. ఫేషియల్ ముందే పిడతాం వల్ల ఫేషియల్ తీసుకోవాలి. పైసలు ఉంటే ఇదే పిడత మొహం దానా, నీకు అవసరమానే ఫేషియల్? అందుకే కదా అడుగుతుంది పిడతాం వల్ల అందుకే. చూసారు కదా ఈ నేషాలు. ఇప్పుడు మా డాడీ వస్తే చూడండి. డాడీ ఎందుకులే వీడికి. రారా డాడీ. మందు బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏం డాడీ పొద్దున తాగేసావా? అవునా ఇప్పుడే 1/2 గంట కింద తాగేసా, కానీ తాగడానికి డబ్బులు లేక వచ్చాను. ఫుల్ బాటిల్ సగం అంతలే, నీకు ఫుల్ బాటిల్ అవసరం? తాగడానికి నేను నువ్వెందుకురా? అది కాదురా, అది పెళ్లి పెంటమ పెళ్ళి అంట, వెళ్ళాలి ముందే వడ్డాను లేదు జ్యువెలరీ లేదు. వడ్ల గింజ మొహం వేసుకొని నీకు వడ్డానం అవసరమా? ఎట్లుంది చూడండి నడుము, సెట్ అవుతుందా నడుముకి? ఫిట్ చేసుకుంటా ఏముంది అట్లా అవసరమా? అదేంట్రా ఆమెకు వడ్డానము నాకు కొనియడానికి చంపేంటి. అదేమో వడ్డానం అంటది, నువ్వేం మందు బాటలు అంటావు. ఎందుకురా నా జీవితం, నాకు వచ్చేదే 7,000. వీడేమో 6,000 అంటారు, ఇదేమో 1,000 రూపాయలు ఉంటది. నాకు వచ్చేదే పార్ట్ టైం జాబ్ లో వచ్చేది 7,000. నేనేం చేసేది చెప్పండి? సరే పోనీరా, ఇప్పటికైతే ఫుల్ బాటిల్ ఇప్పిరా. అది కాదే సెల్ఫీ చూడు, ఫోన్ చూడు ఎలా చండాలంగా ఉందో. ముందే సెల్ఫీ ఫోన్ లేదు, ముందు సెల్ఫీ ఫోన్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. వాట్సాప్ వచ్చేస్తాయి. సెల్ఫీయా? ఫోనా? లేదు ఫోన్ మోయగలవా అమ్మా నువ్వు? ఫోన్ ఇంతింతుంటే ఫోన్ ఇంతింత ఉండవు. ఈ ఫోన్ మోయగలవా? మోయగలుగుతాను. ఒకసారి సెల్ఫీ ఎట్లా తీస్తా టీవీ అట్లా ఇట్లా పెట్టరమ్మా పెట్టొచ్చారి. చూసావా సెల్ఫీ ఎంత బాగా అసలు వస్తుంది అసలు. అందుకే కొత్త ఫోన్ అడుగుతుంది. ఎందుకులే మమ్మీ నీకు ఫోన్, అసలు నీకు ఫోన్ వద్దులే మమ్మీ. స్కాచ్ బాటిల్ రా. స్కాచ్ బాటిల్ ఎందుకు? నీకు స్కాచ్ బాటిల్ అవసరమా? ఏదైతే తాగడానికి ఉన్నా కదరా. ఏంది మందులు? ఇది ఒక్కసారి ఇచ్చేసేసి మళ్ళీ 1వ తారీఖు మారిపోతారా? డాడీ చిన్నప్పటి నుంచి ఇదే మాట వింటున్నా డాడీ. ఎప్పుడైనా నువ్వు జాబ్ చేసావా డాడీ?
ఇన్ని రోజులు పెంచింది నేనే కదరా, మర్చిపోయావా? ఇప్పుడు ఈ జన్మ ఇలా కానిద్దాం, పోయేదేముంది. అది కాదురా, ముందే గాజులు గాజులు వేసుకోవడానికి ఏం లేవు. చూడు చేతులు చూడు ఎంత మోసిపోయినాయి. ఏంటి గాజులు ఇప్పిస్తావు, చీరలు ఇప్పిస్తావు, నాకు తాగడానికి బీర్ బాటిల్ ఇప్పియవా? బీర్ బాటిల్ అవసరమా? బీరకాయ మొహమోడా? ఓర్కారా? ఓట్కానా? కనీసం చీప్ లిక్కర్ అని ఇప్పిరా. చీప్ లిక్కర్ రా. సారీ. వామ్మో, ఒక్క నిమిషం మమ్మీ, ఒకసారి ఇటు రండి మమ్మ. డబ్బులు తెస్తున్నావా? డబ్బులు తీసుకొస్తా. సరే ప్రదీప్ అన్న, డబ్బులు ఉంటే ఇవే కిట్టేపైకి ఇచ్చేస్తాను. అలా అని చెప్పి నేను ఒకటి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదు. మమ్మీ డబ్బులు తీసుకొచ్చా? నేను లెక్క పెడతా. నువ్వు డబ్బులు తెచ్చావా? లెక్క పెడతా రండి. ఇవ్వరా ఇవ్వరా ఇవ్వరా. అది బారి అది 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 ఎంతో అన్యోన్య కుటుంబం ఇది. చాలా బాగుంది వీళ్ళ రిలేషన్షిప్స్. చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు. వీళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడుకుంటున్నారు మీరంతా. వెరీ గుడ్, చాలా మంచి ఫ్యామిలీ మీది. ఆల్ ది బెస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ స్కిట్ చేశారు. వావ్, ఏం చేశారు? కిక్ కోసం $300. మీరేం చేశారమ్మా? మమ్మీ డాడీ టార్చర్ పెట్టే మమ్మీ డాడీ. చాలా క్రేజీ ఫ్యామిలీ మీరు. నువ్వు మీ మమ్మీ డాడీకి అంత రెస్పెక్ట్ ఇచ్చావు కాబట్టి $100. సో ఇక్కడతో 3 రౌండ్స్ అయితే అయిపోయాయి. మీలో ఉన్న కళాపోషణ మొత్తం నేను చూశాను. మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 4వ రౌండ్ అంటే నాకు భయం వేస్తుంది, సారీ ఆనందం వేస్తుంది. మనం వచ్చాం లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, 4th రౌండ్. మీ అందరికీ జనరల్ నాలెడ్జ్ మీద బాగా అవగాహన ఉంటుంది కదా. డైలీ అన్ని తెలుసుకుంటూ ఉంటాం, న్యూస్ పేపర్లు చదువుతాం, టీవీలో న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ తెలిసే ఉంటాయి. అలాంటి సింపుల్ క్వశ్చన్స్ మిమ్మల్ని 4 అడుగుతాను నేను. ఈచ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. ఎవరైతే ఈ రౌండ్ ఆడుతున్నారో వాళ్ళు కాకుండా మిగతా 3 ఆన్సర్ చేస్తే -100 పాయింట్స్. ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా సైకిల్ చేస్తే వాళ్ళకి 3 మొట్టికాయలు పడతాయి. ఓకే, సో రసగుల్లా గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు? ఓ నేను గారు రండి. అండ్ గులాబ్ జామ్ గ్యాంగ్ నుంచి పక్కింటి ఆంటీ ప్రవళిక రండి. ప్రవళిక, here we go. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. సమంత యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం లో ఆవిడ పేరేంటి? గో. పడతావు తల్లే. ఇదేంటి రౌండ్ తిరుగుతున్నాడు వెనకాల? ఓకే, ఆన్సర్ జెస్సీ. ఫుల్ నేమ్? జెసికా ఆల్బర్ట్ డిసోజా. ఉత్తి జెస్సీ. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. సో జెస్సీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ప్రపంచంలో ఇంత అందమైన అమ్మాయిలుగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను. సో రసగుల్లా గ్యాంగ్ 1400 పాయింట్స్, గులాబ్ జామ్ గ్యాంగ్ 1300 పాయింట్స్. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ ఏ ఫేమస్ సిటీది? గో.
నడుచుకుంటూ వచ్చే బదా ఆవిడ వచ్చి పావుగంట అయింది ఆల్రెడీ. ఓకే ఆన్సర్ ఆలోచించమ్మా, ఎలాంటి లాస్ లేదు. హాలీవుడ్. నీకు మైక్ ఉంది డార్లింగ్, నువ్వు ఆన్సర్ చెప్తే -100. మీరు ఎలాగో చెప్పక్కర్లేదు, ఎందుకంటే జవహర్లాల్కి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. హాలీవుడ్ హాలీవుడ్ సిటీ పేరు కాదుగా. ముక్కేరా పాపారావు, ప్యాకాట్లు బాగా ఆడతారు తెలుసా, చాలా కష్టం. సింగపూర్. ప్యాకాట్ ఆడితే అంతే. బిల్డింగ్ లో ఉండేవాడు కూడా బీదవాడు అయిపోగలడు. క్లూ అడిగా. జూదం, కెసినో, పోకర్, ఇంట్రెస్టింగ్ గేమ్స్. మనం జీవితం మొత్తం సంకనాకి పరిస్థితి. ఎవరాళ్ళు? వాళ్ళకి మైకులు నాలు చెప్పగానే మనకి చెప్తారు. ఆన్సర్ ఏంటమ్మా? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? లండన్ లో జరుగుతూ ఉంటాయి. ఇవి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. భీమవరం, బెజవాడ, గుంటూరు, అమలాపురం అన్ని చోట్ల జరుగుతాయి అంటే అది కాదు. ఈ ఫోటోలో ఉన్న సిటీలో మెయిన్ అదే జరుగుతుంది. గ్యాంబ్లింగ్ ఇస్ మెయిన్ రెవెన్యూ, కెసినోస్ ఆర్ ద మెయిన్ రెవెన్యూ ఈ సిటీకి. అమెరికాలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి తెలుసా. వాషింగ్టన్ డీసీ చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్ అంకుల్ ఉంటాడు, సో అది కూడా బాగుంటుంది. అమెరికా. గట్టి చెప్పాం, గట్టి మాట్లాడు. మనం ఎలాంటి క్లూ ఇవ్వకూడదు బాస్. వాషింగ్టన్ డీసీలు, న్యూయార్క్ ఇలాంటి పేర్లున్నా లాస్ వేగస్ ఇవ్వకూడదు. ఆన్సర్ కెనడా. ష్యూర్? కెనడా రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, కెనడా కాదమ్మా. మీరు చూసిన ఈ పిక్చర్ లాస్ వేగస్ ది, వేగస్ సిటీ. సో రసగుల్లా గ్యాంగ్ ఏం చేయకుండానే 1400 పాయింట్స్ లో ఉన్నారు. ముందుకెళ్ళి వెనక్కి వచ్చారు. రాక డైమండ్ తెచ్చావు నువ్వు, అది కూడా 100 పోయింది. గులాబ్ జామ్ గ్యాంగ్ 1200 పాయింట్స్. సో థర్డ్ పిక్చర్, హియర్ వి గో. మీరు చూసిన ఈ పిక్చర్ లో కట్ చేయని కాయలు ఎన్ని? ఇలా ఆడాలని తెలియక పాపం ఇన్ని 100 ఎపిసోడ్లో పాపం అందరూ చాలా కష్టపడి ఆడారు. ఆవిడైతే చక్కగా అలా తీసుకొచ్చింది బెలూన్. అమ్మా వాళ్ళు ఆడలేదు ఈ రౌండ్, మీరు మాత్రమే ఆడుతున్నారు. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్. ఎన్ని కాయలు కట్ చేయకుండా ఉన్నాయి ఈ పిక్చర్లో? కట్ చేసినవి ఉన్నాయి, కట్ చేయనివి కూడా ఉన్నాయి కదా. ఆ కట్ చేయనివి ఎన్ని? ట్రై చేయి, ఏదో ఒక నెంబర్ ఫిక్స్ అయితే దాన్ని బట్టి క్లూ ఇవ్వడం ఏదైనా ఉంటుంది. 3. అప్పటి కృష్ణుడికి అయితే 16,000 మంది గోపికలు. ఇప్పుడు మోడర్న్ అయితే 16 కూడా కష్టమే. కానీ ఏజ్ అలాంటిది, స్వీట్ 16 అప్పుడు 2. 6 రెండు కలిపితే 8, దాన్ని డబల్ చేసిన వామ్మో. హౌ షీ కెన్ ఆస్క్ లైక్ దట్? వయ్యా ప్లీజ్ క్లూ. నేను ఎలాంటి క్లూలు ఇవ్వలేనమ్మా. సో మీరే ఆలోచించుకుని చెప్పాలి ఆన్సర్. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఆలోచిస్తే
దాన్ని బట్టి మనం ఆడచ్చు. 6 ఏ 10 తీసావా? 16 సో వాట్స్ యువర్ ఫైనల్ ఆన్సర్? 6 అయిపోయింది, ఫిక్స్ చేసుకోండి ఇంకా. ఓకే 16 ఆన్సర్ 16 రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ఇంటి పేరు సిల్కు నా ఒంటి రంగు వెలుగు నన్నంటుకుంటే ఇస్తావో జలకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. వెరీ వెల్ ప్లేడ్. ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా మీరు ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. గులాబ్ జామ్ గ్యాంగ్ 1400 పాయింట్స్. రసగుల్లా గ్యాంగ్ 1400 పాయింట్స్. సో ఇద్దరు ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్. ఈసారి క్లూ ఇవ్వబడదు. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చెప్తారు. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళే ఇవాళ విన్నర్స్. రైట్? ఎవరు ఇవాళ షో విన్నర్ డిసైడ్ అయ్యే పిక్చర్. బొమ్మ బడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్ లో ఉన్న హీరో ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ తో ఆ కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ సినిమా ఏది? ఇంకా బెలూన్ వదిలే, మా లాస్ట్ క్వశ్చన్ కదా. ఇట్ రామ్ ఆన్సర్ 24. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. Sing and dance. It's sing and dance. It's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Ella peinalo mulluguche happy baby tannukoche ellogi edurayinda ellalu teliyavule. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. ఓకే, 4 రౌండ్లు కలిపి గులాబ్ జామ్ గ్యాంగ్ 1400 దగ్గర ఆగారు. వెల్ ప్లేడ్. బట్ ఇవాల్టి విన్నర్స్ రసగుల్లా గ్యాంగ్ విత్ 1600 పాయింట్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి సో 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. దానికి ఒక ముందురా, జవహర్లాల్ నెహ్రూ ఇండియాకి ప్రైమ్ మినిస్టరా ప్రెసిడెంటా? ఎప్పుడు నేను అప్పటికి పుట్టలేదు కాబట్టి నాకు తెలియదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అండి. దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. Let's sing and dance.